హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక ట్రెడిషనల్ గోంగూర పులుసు ఎలా చేయాలో చెప్తానండి. గోంగూర పులుసుకి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, బియ్యపిండి, ఉప్పు, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ. ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ అండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, బియ్యపిండి, సాల్ట్, గోంగూర. ఇప్పుడు మనం గోంగూరని ఒక మాట కొంచెం 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకుందామండి. మన గోంగూర ఇలాగా పొంగొచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. కొంచెం సేపు దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి. మనం వాటర్ వేరేగా తీసేసి ఒకసారి గోంగూరని మిక్సీ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని, పచ్చిమిర్చి మర్చిపోయానండి నేను. పచ్చిమిరపకాయలు కూడా కావాలి దీనికి. నేను గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి పులుసుకి. పుల్ల గోంగూర ఒక కట్ట. ఏ గోంగూర అయినా పర్లేదండి. పుల్ల గోంగూర అయినా పర్వాలేదు, తెల్ల గోంగూర అయినా పర్లేదు, ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం గోంగూరని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత వాటర్ వేరేగా తీసేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరలోంచి వాటర్ వేరేగా తీసేసుకున్నాం కదండి, ఆ వాటర్ మీరు పారిపోయొద్దు, అది అట్లాగే ఉంచండి. చల్లారిన తర్వాత గోంగూరని ఒకసారి పేస్ట్లో చేసుకోవాలి. చూడండి, ఇలాగా పేస్ట్లో చేసుకున్నానండి. మనం ఉడకపెట్టిన గోంగూరని ఇట్లా పేస్ట్లో చేసుకున్నాను. మనం ఇందాక పక్కన ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ ఈ పేస్ట్లో పోసేసుకోవాలండి. ఇలాగా ఇందులో పోసేసుకోవాలి. మిగిలిన వాటర్ ఉంది కదా, అది ఇందులో పోసేసుకోవాలి. చూసారు కదండి, ఇది మళ్ళీ వాటర్ వేసి పెట్టుకున్నాం. ఆ పేస్ట్లో వాటర్ వేసి పెట్టుకున్నాం అండి. దాంట్లో పచ్చిమిర్చి, సాల్ట్ వేసేసాను. ఇది ఉడుకుతుందండి. కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదండి, ఇందాక మనం పోపు దినుసులు తీసుకున్నాం కదా, ఆ పోపు దినుసులు వేసేసుకుందాం ఇందులో. అలాగే మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మన ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ బాగా వేగిపోయాయండి. అలాగే గోంగూర కూడా ఉడికిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేద్దాం. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయని ఇందులో వేసేద్దామండి. ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయతో ఇది కొంచెం బాగా ఉడకాలండి. ఉల్లిపాయ టేస్ట్, వెల్లుల్లిపాయ టేస్ట్ పట్టాలి, కొంచెం బాగా ఉడకాలి. ఒక 5 minutes ఉడికిద్దామండి. చూసారు కదండి, ఇది బాగా దగ్గర పడిపోయింది. పులుసు బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం బియ్యపిండి తీసుకున్నాం కదండి, బియ్యపిండిలో వాటర్ వేసి కలుపుకున్నాను నేను. చిక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యపిండి ఎందుకు వేస్తామంటే పులుసు కొంచెం చిక్కగా అవ్వడానికి వేసుకుంటామండి. ఇది కొంచెం పచ్చిగా ఉంది కదా, పులుసు మనం చిక్కపడడానికి వేసుకుంటాం. ఇప్పుడు నేను బియ్యపిండి నీళ్ళు కలుపుకున్నాను కదా, దీన్ని పిండి పెట్టుకోవడం ఇలా మనం ఇది చూసారా, పిండి వేయగానే పులుసు చిక్కగా అయిపోతుంది. ఒక మాట ఉడకనివ్వాలి. ఒక 2 minutes ఉడికించిన తర్వాత చూసారు కదండి, మన ట్రెడిషనల్ గోంగూర పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్